ఒక అతి చిన్న పొరపాటు ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమైంది. విషయానికొస్తే ఆనంద్ రన్వాలా, పూనం రన్వాలా అనే ఇద్దరు పూణే నుంచి సిడ్నీకి ఇన్ఫోసిస్లో పనిచేయడానికి వెళ్ళారు. ఎంతో హ్యాపీగా ఉన్న లైఫ్, మంచి జీతం, మంచి జీవితం. వెకేషన్కి వెళ్దామని ట్రామ్స్లో తమ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని సిడ్నీలోని కార్ల్స్టన్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తండ్రి తన చేతుల్ని ఆ ట్రామ్ పై నుంచి తీయగానే ఆ ట్రామ్ దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. తన ఇద్దరు పిల్లలు ప్లాట్ఫామ్ మీద పడిపోవడంతో వస్తున్న ట్రైన్ చూసి కంగారు పడిన ఆనంద్ రన్వాలా ఒకేసారి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళని రక్షించడానికి దూకాడు. బట్ అప్పటికే లేట్ అవడంతో ఆ ట్రైన్ వాళ్ళని గుద్దడం జరిగింది. బట్ అదృష్టవశాత్తు ఒక పాప అయితే సర్వైవ్ అయింది, కానీ ఈ ప్రయత్నంలో తన ప్రాణాన్ని, తన ఇంకో కూతురు ప్రాణాన్ని కోల్పోయాడు. పిల్లలతో ఉన్నప్పుడు, అలాంటి రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, ట్రామ్స్లో అది ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తను ఈ సంఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. ఈ సంఘటన సిడ్నీలో 2024లో జరిగినప్పటికీ ఇప్పటికీ దాని తాలూకా భయానక జ్ఞాపకాలు అక్కడ రైల్వే స్టేషన్లో వెంటాడుతున్నాయని అక్కడ ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెబుతున్నారు.